ఈ మధ్య కాలంలో క్వాలిటీ హెల్త్ కేర్ అంటేనే చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇలాంటప్పుడు మిమ్మల్ని మీ ఫ్యామిలీని సేఫ్‌గార్డ్ చేయడానికి హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ హియర్స్ ద గ్రేట్ న్యూస్. ఐఆర్‌డీఏఐ ఇన్స్యూరెన్స్ కవరేజ్‌కి మోర్ ఇంక్లూసివ్ అప్రోచ్‌ని తీసుకురావడం కోసం ఏజ్ లిమిట్‌ని తీసేసింది. సో ఇప్పుడు ఇంట్లో ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ హెల్త్ ఇన్స్యూరెన్స్ అయితే తీసుకోవచ్చు. బట్ వెయిట్, మీరు పాలసీ తీసుకునే ముందు ఈ విషయాలు మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్, క్యాష్లెస్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్. క్యాష్లెస్ హాస్పిటలైజేషన్ ద్వారా ముందే అమౌంట్ పే చేయాలనే వరీ లేకుండా నెట్వర్క్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ క్యాష్లెస్ హాస్పిటలైజేషనా కాదా అనేది చూసుకోండి. సెకండ్ ఇస్ రూమ్ రెంట్ బెనిఫిట్. మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లో రూమ్ రెంట్ లిమిట్ని మర్చిపోకండి. ఈ లిమిట్ దాటితే హాస్పిటల్లో అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీ నీడ్స్ అండ్ బడ్జెట్కి ఫిట్ అయ్యేలా పాలసీని పిక్ చేసుకోవడం చాలా బెటర్. ఇప్పుడు మెటర్నిటీ కవరేజ్. మీ ఫ్యామిలీని ఎక్స్టెండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు అయితే మెటర్నిటీ కవరేజ్ ఇస్ అ మస్ట్ హ్యావ్. మేక్ షూర్ ఆ టైంలో హాస్పిటలైజేషన్, డెలివరీ, న్యూ బార్న్ కేర్ ఇలా వీటన్నిటిని కవర్ చేసేలా పాలసీని చూస్ చేసుకోవాలి. వెయిటింగ్ పీరియడ్స్ ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, వెదర్ ఇట్స్ ఫర్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఆర్ మెటర్నిటీ బెనిఫిట్స్. ఈ పీరియడ్స్ ని తెలుసుకొని సరిగా పాలసీని ప్లాన్ చేయడం వల్ల మీ ఎమర్జెన్సీస్ ని కవర్ అయ్యేలా చూస్తుంది. లాస్ట్లీ, ప్రీ ఆర్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్. మేక్ షూర్ మీ పాలసీ తీసుకునే ముందు టెస్ట్ అండ్ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు కవర్ అయ్యేలా చూసుకోండి. దీనివల్ల మనకు టెన్షన్ ఉండదు అండ్ ఫినాన్షియల్గా కూడా యూస్ అవుతుంది. వీ హోప్ ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మీ హెల్త్ అండ్ ఫినాన్షియల్ విషయాలలో మీ స్మార్ట్ చాయిసెస్కి యూస్ అవుతున్నాయి అనుకుంటున్నాను. మరిన్ని హెల్ప్ఫుల్ టిప్స్ కోసం అప్స్టాక్స్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.